దైవజ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీకందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజ్ఞానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైన ఆత్మీయ విషయాలు, పరసంబంధమైన విషయాలు, దీవెనకరమైన విషయాలు ప్రసంగాల రూపంలో అందించబడుతూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడా, దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధ ఆత్మ ఎవరు, మరణం తర్వాత ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవటం గల కారణం ఏమిటి, విశ్వాసులంటే ఎవరు, మారుమనసు అంటే ఏంటి, బాప్తీసం ఎందుకు తీసుకోవాలి, అలాంటి అనేక దీవెనకరమైనటువంటి అంశాలు సందేశాల రూపంలో అందించబడి ఉన్నాయి. ఈ సందేశాలన్నీ కూడా యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంటూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ యొక్క మెసేజెస్ అన్నీ కూడా మీరు వినాల్సిందిగా, వాటిని లైక్ చేయాల్సిందిగా, షేర్ చేయాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, మీ యొక్క విలువైనటువంటి సలహాలని కూడా కామెంట్స్ రూపంలో అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి గత రెండు సందేశాల్లో కూడా ఒక మంచి అంశాన్ని నేను చెప్తూ ఉన్నాను. అదేంటంటే, మనం ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు మనకు జవాబు ఇవ్వకపోతే ఏం చేయాలి అనేటువంటి అంశము. ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబు ఇవ్వకపోతే ఏం చేయాలి. మనము చాలాసార్లు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు దేవుడు మనతో ఆయన యొక్క స్వరాన్ని వినిపించడం ద్వారా కానీ, సహాయం చేయటం ద్వారా కానీ, ఏదో ఒక విధంగా తన యొక్క ప్రెజెన్స్ని మనకి ఆయన ప్రత్యక్షపరుస్తాడు. అయితే అది అన్ని వేళలా జరుగుతుందంటే కొన్ని సమయాల్లో జరగదు అనేటువంటి విషయాన్ని గత సందేశంలో చెప్పాను. మొదటి సందేశంలో ఏమో దేవుడు జవాబిస్తాడు అని, ఉదాహరణకి సిలువు మీద దొంగకి ఆయన జవాబు ఇచ్చాడు అని, అతనికి పరదైసులో ప్రవేశాన్ని ప్రసాదించాడని చెప్పడం జరిగింది. రెండవ పాయింట్గా హిజ్కియా ఆయన మరణకరమైన వ్యాధితో బాధపడుతూ చనిపోయే పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అతని ఎడల దయ చూపించి వెంటనే అతనికి జవాబిచ్చి మరి అతని ప్రార్థనలో ఆలకించి అతనికి ఆయుష్ పెంచడం జరిగింది, అతన్ని స్వస్థపరచడం జరిగింది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అది మొదటి సందేశంలో ఉంది. చూడని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో అందుబాటులో చూడండి. ఇక రెండవ భాగం, ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వకపోతే ఏం చేయాలని దాంట్లో రెండవ భాగము చెప్పటం జరిగింది. రెండవ భాగంలో ఏముందంటే, దేవుడు కొన్ని సమయాల్లో మనల్ని పరీక్షిస్తాడు. అటువంటప్పుడు ఆయన జవాబు ఇవ్వడు. ఈ విషయం 22వ కీర్తన 1-2 వచనాల్లో మనం చూస్తాం. దావీదు అంటాడు, పగలు నేను ప్రార్థన చేస్తున్నాను, రాత్రి వేళ కూడా మౌనంగా ఉండటం లేదు, అయినా నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు అంటాడు అక్కడ. కాబట్టి అలాంటి పరిస్థితులు వస్తాయి. పగలు ప్రార్థన చేసినా, రాత్రి ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్న పరిస్థితి. ఎందుకు మౌనంగా ఉంటాడు అంటే, ముందు దేవుడు మనకు ఆయన సహాయాన్ని అందిస్తాడు, ఆయన ఉనికిని మనకు తెలియపరుస్తాడు, ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడు అనే విషయాన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వటం ద్వారా ఆయన మనకి నిర్ధారణ చేస్తాడు. నిర్ధారణ చేసి మనకు విశ్వాసాన్ని కలిగించిన పిదప రెండవ భాగంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని కలిగించిన పిదప విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని పరీక్షించే సమయంలో మరి ఆయన జవాబు ఇవ్వకుండా ఒక్కొక్కసారి మౌనంగా ఉంటాడు. మరి జవాబు ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామనేది ఆయన చూస్తుంటాడు. ఉదాహరణకి సౌలుని గురించి చెప్పాను. సౌలు దేవునికి ప్రార్థన చేశాడు, విచారణ చేశాడు. అయితే సౌలుకి దేవుడు ఉత్తరం ఇవ్వకపోయాలకి ఏం చేశాడంటే, ఎక్కడ ఉత్తరం దొరుకుతుందో అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే సాతాను దగ్గరికి వెళ్ళాడు, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు అక్కడ జవాబు పొందటానికి. జవాబు పొందాడు కానీ ప్రాణం పోగొట్టుకున్నాడు. అయితే దావీదు అలా కాదు. దేవుడు ఉత్తరం ఇవ్వకపోయినా కూడా, దేవా నా దేవుడు నీవే, వేకు నిన్ను వెతుకుతానని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు. అన్నీ పోయినా కూడా, దేవుడు జవాబు ఇవ్వకపోయినా కూడా.
కాబట్టి దావీదు కాపాడబడ్డాడు, పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందుకోగలిగాడు. సో ఈ విషయాలన్నీ రెండవ సందేశంలో చెప్పడం జరిగింది. ఈ రోజున మరొక అంశము అనగా ఇదే అంశంలో మరొక భాగాన్ని నేను తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ 42వ కీర్తన మనం గమనించినప్పుడు 42, 43 కీర్తనల్లో దేవుని యందు భక్తి కలిగినటువంటి వ్యక్తి అనుభవము ఈ 2 కీర్తనలో రాయబడింది. కోర కుమారుల యొక్క కీర్తన అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాము. ఇందులో భక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుని యందు భక్తి కలిగినటువంటి వ్యక్తి తన యొక్క అనుభవాలని షేర్ చేసుకోవడం చూస్తాం. ఈ 42వ కీర్తనలో మనం గమనించినట్లయితే 5వ వచనంలో ఈ విధంగా అంటాడు. 42వ కీర్తన, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. మొదటిగా ఇక్కడ ఆ మాట అంటాడు. ఆ తరువాత మనం 11వ వచనము గమనించినట్లయితే అక్కడ కూడా అదే మాట అంటాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతూ ఉన్నావు. 43వ కీర్తన 5వ వచనంలో కూడా అదే మాట అంటాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఇది భక్తుని యొక్క అనుభవము. 42, 43 కీర్తనల్లో తన యొక్క అనుభవాన్ని రాస్తాడు. నా ప్రాణమా నీవు నాలో ఏల కృంగి ఉన్నావు అంటే కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ కీర్తనాకారుడు ఉన్నాడు, ఈ భక్తుడు ఉన్నాడు. తన ప్రాణము ఎంతగానో కృంగిపోయి ఉన్నది, ఎంతగానో నిరాశలో ఉన్నాడు, ఎంతగానో నిస్పృహలో ఉన్నాడు, ఎంతో దిగుల్లో ఉన్నాడు, ఎంతో విచారంలో ఉన్నాడు, ఎంతో డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన లోపల అంతరంగ పరిస్థితి ఎలా ఉందంటే చాలా కలవరపడుతూ ఉన్నాడు, చాలా తొందరపడుతూ ఉన్నాడు. దేనికోసం తొందరపడుతున్నాడంటే తనకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య విషయంలో దేవుడు తనకు జవాబు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకని ఆయన ఈ యొక్క 42వ కీర్తనలో చక్కని మాట, తన అనుభవాన్ని గురించి ఆయన రాస్తాడు. ఏంటంటే 8వ వచనంలో, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అంటాడు. నా దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును, రాత్రి వేళ ఆయన్ని గూర్చిన కీర్తన అంటాడు. సో ఆయన్ని గురించి కీర్తిస్తూ ఉన్నాడు, ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో? కృంగిపోయిన పరిస్థితుల్లో, విచారం కలిగిన పరిస్థితుల్లో, దిగులతో నిండిన పరిస్థితుల్లో. మరి ఆయన ప్రాణం ఎంతగానో తొందరపడుతూ, ఒత్తిడి చేస్తూ, చాలా ఆరాటపడుతున్న పరిస్థితుల్లో దేవునికి ఆరాటపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. ప్రార్థన చేస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. ఇంకొక అనుభవం కూడా ఆయన రాస్తాడు. 42వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు కదా, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగుళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అంటాడు. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అంటే రాత్రింబగుళ్ళు ఆయన దుఃఖం అనేటువంటి అనుభవంలో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు, కన్నీటి అనుభవంలో ఆయన ఉంటూ ఉన్నాడు, కృంగిపోయిన అనుభవంలో ఆయన ఉంటూ ఉన్నాడు. చాలా అంటే ఆరాటపడుతూ, చాలా కలవరపడుతూ, చాలా ఒత్తిడికి గురైపోతూ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క 42, 43 కీర్తనల్లో ఆయన యొక్క అనుభవం అదన్నమాట. సో ఇలాంటి అనుభవంలో ప్రజలు ఏమంటున్నారు ఆయన గురించి? ఈ 42వ కీర్తనలో మనం గమనిస్తే 3వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచూ ఉండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. నీ దేవుడు ఏమైపోయాడని అంటున్నారు జనాలు. అంటే ఏంటి అర్థం? దాని అర్థము, నీకు ఈ కష్టం వచ్చింది కదా, ఈ శ్రమ వచ్చింది కదా, ఈ అనారోగ్యం వచ్చింది కదా, ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చింది కదా, ఈ ప్రాబ్లంలో నీవు ఉన్నావు కదా, నువ్వు దేవునికి రాత్రింబగుళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, మౌనంగా ఉండటం లేదు కదా, అయితే నీ దేవుడు ఏమైపోయాడు?
నీవు ఇంత కష్టంలో ఉంటే, ఇంత శ్రమలో ఉంటే, లేదా ఇంత అనారోగ్యంలో ఉంటే, లేదా ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, నువ్వు ఇంతగా దేవుడికి రాత్రింబగుళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే నీ దేవుడు ఏమైపోయినాడు? ఎందుకు నీకు సహాయం చేయలేదు? ఎటుపోయాడు నీ దేవుడు? నువ్వు నమ్ముకున్న దేవుడు, నా దేవుడు నిజమైన దేవుడు అంటివే, నా దేవుడు సజీవుడైన దేవుడు అంటివే, నా దేవుడు మరి అద్భుతాలు చేసే దేవుడు అంటివి. ఏ అద్భుతాలు? ఎక్కడాయినా అని చెప్పి జనాలు అడుగుతూ ఉన్నారు. అంతే కదా, మన జీవితాల్లో మనం కూడా చెప్తాం, యేసు ప్రభు నిజమైన దేవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు, ప్రాణాలతో ఉన్న దేవుడు, సజీవంగా ఉన్న దేవుడు, పరలోకమందు ఉన్న దేవుడు, ఇలా ఆయన గురించిన వాస్తవాలు ప్రజలకు చెప్తూ ఉంటాం. మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది ఒక్కోసారి అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, అడిగిన వెంటనే దేవుడు ఇస్తాడు. ఒక్కోసారి పరీక్ష సమయంలో మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన దగ్గర నుంచి జవాబు రాదు. 22వ కీర్తన 1-2 వచనాల్లో ఇంతకుముందు మనం ధ్యానించినట్లు గత సందేశంలో, పగలు ప్రార్థన చేస్తున్నాను, రాత్రి వేళ మౌనంగా ఉండటం లేదు, అయినా నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు అంటాడు. కాబట్టి అలాంటి అనుభవం వస్తుంది. పగలు ప్రార్థన చేసినా, రాత్రి ప్రార్థన చేసినా దేవుడు ఉత్తరం ఇవ్వకుండా మౌనంగా ఉన్న పరిస్థితి. ఈయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, కీర్తనలు పాడుతూ ఉన్నాడు. ఎంత కృంగిపోయి ఉన్నా, ఎంత దిగుల్లో, ఎంత నిరాశలో దేవుడిని వదిలిపెట్టకుండా దేవుడు పాదాలు పట్టుకుని ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆయనకి దేవుడు జవాబు ఇవ్వటంలే. దేవుని దగ్గర నుంచి సమాధానం రావటం లేదు ఆయనకి. దేవుడి నుంచి ఎలాంటి సూచన కనపడలేదు. మౌనంగా ఉన్నాడు దేవుడు. మౌనంగా ఉన్న సమయంలో జనాలు లేచారు. లేచి ఏమంటున్నారు? ఏమైపోయాడు ఆయన దేవుడు? ఎక్కడికి పోయాడు దేవుడు? నువ్వు ఇంత భక్తి కలిగి ఉన్నావు కదా, ఇంత విశ్వాసం కలిగి ఉన్నావు కదా, ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంత మందిరానికి వెళ్తా ఉన్నావు కదా, ఇంతమందిని మందిరానికి నడిపించిన వ్యక్తివి కదా, మరి నీకు ఈ సమస్య వస్తే ఇంత ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంత ఏడుస్తూ ఉంటే, ఇన్ని రోజుల నుంచి ఆయన్ని వేడుకుంటూ ఉంటే నీకు సహాయం రాలేదు, నీ దేవుడు ఏమైపోయినాడు అని చెప్పి జనాలు కీర్తనాకారుణ్ణి అడుగుతూ ఉన్నారు, భక్తుడిని అడుగుతూ ఉన్నారు. అలాగే మనల్ని కూడా అడుగుతారు. ఇక్కడ ఈ 42వ కీర్తనలోనే మరలా అదే అనుభవాన్ని గురించి ఆయన రాస్తాడు. ఏమంటాడంటే చూడండి, 9వ వచనములో, కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడై సంచరింపవలసినేమి, నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నాను. 10వ వచనం, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు, వారు తమ మాటల చేత నా ఎముకలు విరుచుచున్నారు. దినమెల్లా అడుగుతున్నారంటే వీళ్ళకి ఏం పని లేనట్టుంది. ఎక్కడ కనపడినా, ఎప్పుడు కనపడినా ఏం దేవుడు సహాయం చేశాడా? దేవుడు దేవుడు అంటున్నావు కదా, దేవుడు దేవుడు అంటున్నావు కదా, దేవుడు సహాయం చేశాడా? అద్భుతం జరిగిందా? అమ్మాయి పెళ్ళయిందా? పిల్లాడికి ఉద్యోగం వచ్చిందా? ఇల్లు కట్టుకున్నావా? పొలం కొనుక్కున్నావా? ఏమన్నా వెనకేసుకున్నావా? దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, చర్చికి వెళ్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, నా దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు అని చెప్తున్నావు కదా, ఏం జరిగింది నీకు? ఏం మేలు జరిగింది నీకు? ఎటు పోయినా ఇదే ప్రశ్నలు అన్నమాట. ఎక్కడికి పోయినా ఇదే ప్రశ్నలు. దినమెల్లా అడుగుతున్నారంట. అలా అడుగుతుంటే ఎట్టుందంటే ఆయనకి ఈ 10వ వచనంలో అంటాడు కదా, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. వీళ్ళు మౌనంగా పోయేవాళ్ళు పోకుండా ఎగతాళి చేస్తున్నారు. దూషణల చేత నా ఎముకలను విరుచుచూ ఉన్నారు. అంటే వారి మాటలు ఎలా ఉన్నాయంటే ఎముకల్లో విరగ్గొట్టే విధంగా, అంత పెయిన్ అన్నమాట. ఎముకలు విరగ్గొట్టడం అంటే ఏంటంటే, ఒక ఎముక ఇరిగిపోతే శరీరంలో ఎంత బాధ కలుగుతుందో ఆ అనుభవం పొందిన వారికి అర్థమవుతుంది. సో ఎముకలను విరిచేటువంటి మాటలు వాళ్ళ మాటలు, ఎముకల్ని విరగ్గొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు అంటాడు. మనిషిని చంపాలి అంటే కత్తి అవసరంలా, మాట అవసరం. మాట సరిపోతుంది. మాటల దెబ్బకు తట్టుకోలేక
ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్లో కానివ్వండి, ఎంప్లాయీస్లో కానివ్వండి, లేబర్లో కానివ్వండి, బిజినెస్ పీపుల్లో కానివ్వండి, ఈ మాటలు, ఇరుగు పొరుగు వారు మాట్లాడే మాటలు, ఇంట్లో వాళ్ళు మాట్లాడే మాటలు, బంధువులు మాట్లాడే మాటలు, ఈ సూటిపోటు మాటలు, ఎగతాళి చేసే మాటలు, అవమానించే మాటలు, ఇలాంటి మాటల వల్ల మనిషిని చంపేయవచ్చు. అలా ఎంతమందినో చంపేస్తున్నారు. ఎంతోమంది సున్నిత మనస్కులు ఆ మాటలకు తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నారు. ఈయన రాత్రింబగుళ్ళు కన్నీళ్లు అన్నపానములాయన అంటాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆ మాటల చేత వారు విసిగిస్తున్నారు, మాటల చేత బాధ పెడుతున్నారు, మాటల చేత గాయపరుస్తున్నారు, మాటల చేత కత్తితో పొడిచినట్లు గాయాలు చేస్తున్నారు, మాటల చేత ఎముకల్ని విరిచేస్తూ ఉన్నారు. ఇంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం వించున్నటువంటి వారు గమనించండి, మీరు ఎలా ఉన్నారు మీ మాటల విషయంలో. మాటల గురించి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, చక్కని వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధి అని తీర్పు నొందుదువు. గమనించండి, మాటల గురించి ప్రభువు చెప్పిన మాట, ఆయన చెప్పినటువంటి వాక్యం, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చి విమర్శ దినాన లెక్క. ఎంత మాట జాగ్రత్తగా ఉండాలో కదా, లెక్క చెప్పాలి దేవునికి. చనిపోయిన తర్వాత ఒక రోజున యేసు ప్రభు వచ్చి చనిపోయిన వారందరిని తిరిగి బ్రతికిస్తాడు. ఆయన ఎదుటి నిలబడాలి అందరూ కూడా. ఒకవేళ యేసు ప్రభు రాకడ ఈ దినాల్లో, ఈ సంవత్సరంలో కానీ వచ్చే సంవత్సరంలో కానీ అయితే, యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందిన వారు, సిద్ధపడి ఉన్నవారంతా ఎత్తబడతారు. యేసు ప్రభువుని నమ్మి చనిపోయిన వారు తిరిగి లేపబడతారు. అందరూ కూడా దేవుని ఎదుట నిలబడాలా. నిలబడినప్పుడు మన మాటలను గురించి లెక్క చెప్పవలసి ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి మాటలు కత్తిపోటు లాంటి మాటలు కాదు కానీ, ఎముకలను విరిచే మాటలు కాదు కానీ, హేళన చేసే మాటలు కాదు కానీ, విమర్శ చేసే మాటలు కాదు కానీ, ఏ మాటలు కలగాలంటే ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ప్రోత్సాహపరిచే మాటలు, మృదువైన మాటలు, బ్రతికించే మాటలు మనం మాట్లాడాలి. దేవుని ప్రజలైనటువంటి వారి మాటలు ఉప్పు వేసినట్టు అవి రుచికరంగా కృపాసహితంగా ఉండాలి అంటాడు. కాబట్టి ఇక్కడ వీరేం చేస్తున్నారంటే, వీరి మాటల చేత భక్తుని యొక్క హృదయాన్ని గాయపరుస్తూ తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. అంటాడు ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి ఎంత మొరపెట్టినా కూడా దేవుడు ఆయనకి జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక మాట అంటాడు, అద్భుతమైనటువంటి మాట. ఈ 42-43 కీర్తనలో రాయబడి ఉన్నది. 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యందు నిరీక్షణ ఉంది. నా ప్రాణమా నీవు నాలో ఎందుకు కృంగిపోయి ఉన్నావు, నాలో ఎందుకు తొందరపడుతూ ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకు ఇంకనూ నేను ఆయన్ని స్తుతించెదను. ఇంకనూ నేను ఆయన, ఈ మాట గమనించాలి మీరు, ఇంకనూ నేను ఆయన స్తుతించేది. తర్వాత 42వ కీర్తన 11వ వచనంలో కూడా అదే మాట అంటాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. తర్వాత 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. గమనించారు, ముమ్మారు అదే మాట అంటున్నాడు. కృంగిపోయిన పరిస్థితుల్లో, తొందరపడుతున్న పరిస్థితుల్లో,
శత్రువులు బాధ పెడుతున్న పరిస్థితుల్లో ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు దినమెల్లా కూడా ఎగతాళి చేస్తూ, అవమానిస్తూ, నిందిస్తూ, దూషిస్తూ, హృదయాన్ని గాయపరుస్తూ, ఎముకల్ని విరిచివేసే విధంగా మాట్లాడుతూ, మిక్కిలి కృంగదీస్తూ ఉన్న పరిస్థితుల్లో, రాత్రింబగుళ్ళు ఏడుస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడి మీద అలగలేదు, దేవుడి మీద కోప్పడలేదు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఇదండి భక్తుల యొక్క పునాది. ఇది క్రైస్తవ జీవితం యొక్క పునాది. ఇలాంటి జీవన విధానం కలిగి ఉంటేనే మనం దేవునితో ఉండగలుగుతాం. దేవుడు మేలు చేసినప్పుడు దేవునితో ఉండి, దేవుడు జవాబు ఇవ్వకుండా పరీక్షిస్తున్నప్పుడు దేవుడు లేడేమో అనుకొని వెళ్ళిపోవటం కానీ, లేదా ఇంట్లో వాళ్ళు ఎట్లా అంటున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా అంటున్నారు, తెలిసిన వాళ్ళు ఎట్లా అంటున్నారు, బంధువులు స్నేహితులు ఎట్లా అంటున్నారు, ఏం మీ దేవుడు సహాయం చేయలా, మీ దేవుడు ఉంటే నీకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ ప్రమాదం వచ్చింది, ఎందుకు ఈ నష్టం వచ్చింది, ఎందుకు ఫెయిల్ అయిపోయినావు, ఎందుకు ఉద్యోగం రాలేదు, ఎందుకు పెళ్లి కాలేదు, ఎందుకు పిల్లలు పుట్టలేదు, ఎందుకు ఇది జరగలేదు, అది జరగలేదని అందరూ అంటున్నారండి, నాకు ఈ దేవుడు వద్దని చెప్పి వెళ్ళిపోతున్నావా? అలా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో కూడా దేవుని యొక్క రాజ్యములో ఉండలేరు. అంతవరకు సహించినవాడు, అంతవరకు దేవునితో నిలబడినవాడు, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నటువంటి వాడు, అతడు మాత్రమే దేవునితో ఉంటాడు. రాజరికంలో, వైభవంలో, యుగయుగాల మహిమలో మనం ఉండటం కోసం ప్రభువు రాబోతున్నాడు తీసుకొని పోవటానికి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వాటిని సిద్ధపరిచి వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆయన రాబోతున్నాడు. రెండవ రాకడ సూచనలు అధికమైన ఈ దినాల్లో ప్రభువుతో నిలబడాల్సిన అవసరత చాలా ఉన్నది. ఎవరు ఏమన్నప్పటికి కూడా ఈ భక్తుడు దేవుడిని వదిలిపెట్టలేదు. కానీ ఏమంటున్నాడంటే, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, నా సృష్టికర్త ఆయనే, నా రక్షణకర్త ఆయనే. ఇంకా నేను ఆయన్ని స్తుతిస్తా, ఇంకా ఎక్కువ స్తుతిస్తా ఆయన్ని, ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తా. ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన ఒక బొమ్మ కాదు, ఆయన ఒక నమ్మకం కాదు, ఆయన ఒక కథ కాదు, ఆయన ఒక కల్పన వ్యక్తి కాదు, ఆయన చచ్చిపోయి సమాధిలో పండుకున్నటువంటి వాడు కాదు, ఆయన సజీవంగా ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగి లేచి శరీరంతో పరలోకానికి వెళ్ళి యుగ యుగములు జీవిస్తున్న దేవుడు. ఆయన యందు నువ్వు నిరీక్షణ ఉంచు. ఈ భక్తుడు అంటున్నాడు, ఇంకాను నేను ఆయన యందు నిరీక్షణ ఉంచుతా, ఇంకా నేను ఆయన్ని స్తుతిస్తా, ఇంకా ఎక్కువ భక్తిగా ఉంటా, ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తా, ఇంకా ఎక్కువ స్తుతిస్తా, ఇంకా ఎక్కువ కీర్తిస్తా, ఇంకా ఎక్కువగా భక్తిగా ఉంటా, ఇంకా ఎక్కువ మందిరానికి వెళ్తా. ఆయన అద్భుతాలు చేయకపోయినా, స్వస్థతలు చేయకపోయినా, అడుకునే జరగకపోయినా, ఎవరు ఏమనుకున్నా నేను ప్రభువును వదిలిపెట్టను. ద్రాక్షవల్లి ఆయన, తీగను నేను, ఆయనతో నిలిచి ఉంటాను. ఆయన్ని వదిలిపెట్టి నేను అడుగు బయటికి పోయిన. ఎవరేమన్నా అనుకొని ఈరోజు కావండి, రేపు కావండి, ఎల్లుండి కావండి, ఏదో ఒక రోజు నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. చీకటి వెళ్ళిపోతుంది, సూర్యోదయం వస్తుంది, వెలుగు వస్తుంది, నా జీవితం తప్పకుండా యేసు ప్రభువు ద్వారా బాగుపడుతుందని నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. కష్టాలు వస్తాయి, లోకమందు మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా ఉండండి, లోకాన్ని నేను జయించి అదంతా నా చేతిలో ఉందని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆయనతో నిలబడండి, ఆయన్ని హత్తుకొని ఉండండి, ఆయన పక్షాన ఉండండి. ఎంతగా మిమ్మల్ని పరీక్షించినప్పటికి కూడా ఆ పరీక్షలో బండ మీద కట్టిన ఇల్లులాగా మీరు నిలబడండి. గాలి వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తాయి, కానీ ఆ ఇల్లు మాత్రం అలాగే ఉంటుంది. అలాగే ఎన్ని వచ్చినా కూడా, దేవుడు జవాబు ఈకిపోయినా కూడా నీవు అలాగే ప్రార్థన చెయ్యి. దేవుడు ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబు ఇవ్వకపోతే ఏం చెయ్యాలి అంటే ఈ సందేశంలో చెప్పే మాట, ఇంకా ఎక్కువ ప్రార్థన చెయ్యి, ఇంకా ఎక్కువ స్తుతించు, ఇంకను నేను ఆయన్ని స్తుతించదను. ముమ్మారు అదే మాట అన్నాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచుము, ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తాను. ఆయనే నా దేవుడు, నా రక్షణకర్త, ఇంకను నేను ఆయన్ని స్తుతించెదను. కాబట్టి ఈ మాటలు మనసులో పెట్టుకొని, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షణకర్త, ఆయన జవాబు ఈకపోయినప్పటికి కూడా ఆయన ఉన్నాడు, జవాబు ఈకపోయినా కూడా ఉన్నాడు, ఆయన సజీవంగా ఉన్నాడు, మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు.
పరలోకమందు ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు. ఇది నాకు పరీక్ష, ఈ పరీక్షలో నేను తప్పకుండా విజయం సాధిస్తానని చెప్పి దేవునితో నిలబడు. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, అనుకున్నవి జరగకపోయినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకొని ఉండు. అంతం వరకు ఆయనతో నిలబడితే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు, నీకు మహిమనిస్తాడు, రాజరికం వైభవంలో నీవు యుగ యుగాలు నివసిస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వనటువంటి సమయాలు కొన్ని ఉంటాయి, సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు కలవరపడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. వాళ్ళు వీళ్ళు అనే మాటలు అవమానంగా భావించి ప్రార్థన మానేయటం, చర్చి మానేయటము, దేవుణ్ణి వదిలి ఇంకో దగ్గరికి వెళ్ళటం, ఇలాంటి పనులు చేయొద్దు. కీర్తనాకారుడు అంటున్నాడు, కృంగిపోయిన సమయంలో ఆయన ప్రాణము ఎంతగానో దుఃఖంలో మునిగిపోయిన సమయంలో, రాత్రింబగుళ్ళు కన్నీరు కారుస్తూ ఉన్న పరిస్థితుల్లో, నీ దేవుడు ఏమైపోయాడని శత్రువులు దినమెల్లా దూషణల చేత ఎముకలు విరుస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, ఇంకనూ నేను దేవునిలో నమ్మిక ఉంచుతాను, ఇంకా నిరీక్షిస్తాను, ఇంకా ప్రార్థన చేస్తాను, ఇంకా స్తుతిస్తాను. అలాంటి అనుభవం నీవు కూడా నీ జీవితంలో కలిగి దేవునితో నిలబడి దేవుని ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు అందించినటువంటి మాటలను బట్టి వందనాలు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబీకపోతే ఏం చేయాలి నాయన? ఈ అంశం మీద చెప్పబడుతున్నటువంటి సందేశాలు ప్రజలకు అవి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉండేలాగున మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థన చేసినప్పుడు సిలువలో దొంగకు జవాబు ఇచ్చారు, ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకు జవాబు ఇచ్చారు నాయన. మరి కొన్ని సమయాల్లో మీరు పరీక్షించే సమయాల్లో జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉంటారని తెలియజేశారు. పగలు ప్రార్థన చేస్తున్నాను, రాత్రి వేళ మౌనంగా ఉంటున్నా, అయినా నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావని దావీదు అన్నాడు. ఉత్తరం ఇవ్వకపోయినా కూడా నా దేవుడు నీవే నిలబడ్డాడు. ఆయన్ని ఎంతగానో మీరు దీవించారు. అలాగే ఈ రోజున తండ్రి, ఈ యొక్క 62వ కీర్తన, 43వ కీర్తనలో భక్తుని యొక్క అనుభవాలు తండ్రి, ఆయన జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు దేవునికి ఎంత ప్రార్థన చేసినా కూడా జవాబైన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, హృదయంలో ఎంతో వేదంతో ఉన్న పరిస్థితుల్లో, అనేక మంది అనేక మాటలు అంటున్న పరిస్థితుల్లో ఆయన ఇంకనూ ప్రార్థన చేస్తాను, ఇంకనూ దేవుణ్ణి స్తుతిస్తాను, ఇంకనూ దేవునిలో నిరీక్షణ ఉంచుతాను, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షణకర్త నిలబడ్డాడు. అలాంటి అనుభవం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో కలిగి ఉంటూ సహాయం చేయండి. నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తామని యెహోషువ అన్నట్లుగా దేవా, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు నిన్ను మాత్రమే సేవించే విధంగా, నీతో నిలిచి ఉండే విధంగా నాయన, మేలులు చేస్తేనే కాదు, మేలులు చేయకపోయినా ఆయనే నా దేవుడు, నా రక్షణకర్త. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, జవాబు ఈకపోయినా నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తా, ఇంకా ఎక్కువ స్తుతిస్తా, ఇంకా ఎక్కువ నిరీక్షణ ఉంచుతా, ఇంకా ఎక్కువగా మందిరానికి వెళ్తా, ఇంకా ఎక్కువ భక్తిగా ఉంటానని చెప్పి గట్టి నిర్ణయాలు చేసుకొని అంతం వరకు నీవు నిలబట్టుకు సహాయం చేయండి నాయన. మరి పరిస్థితులన్నింటిలో కూడా నీవు నాయన వారికి సహాయం చేసి, వారిని బలపరిచి, వారిని స్థిరపరిచి, బండ మీద కట్టబడిన ఇళ్ల వలె మీరు మార్చవలసిందిగా కోరుకుంటూ, కృంగిన వారిని లేవనెత్తమని, గుండె చెదిని వారిని బాగు చేయమని, అనారోగ్యంలో స్వస్థపరచమని, నీ అద్భుత కార్యాలు కనపరచమని దేవా. మరి నాయన, గాఢాంధకారం కమ్మిన పరిస్థితుల్లో, గాఢాంధకారంలో వంటి అనుభవాల్లో ఉన్న వారికి నీవు ఆదరణ దయచేసి, నెమ్మది దయచేసి, నిరీక్షణ కలిగించి వారిని బలపరచవలసిందిగా, కృంగి ఉండగా లేవనెత్తవలసిందిగా, గుండె చెదిరి ఉండగా బాగు చేయవలసింది కోరుకుంటూ మీ హస్తాలకు అప్పగిస్తూ, నీ ప్రజలందరినీ కనికరించి వారి పాపములు క్షమించి, నీ రక్తమును ప్రోక్షించి, నీ ఆత్మను కృమ్మరించి, నీ త్రోవల్లో నడిపించవలసిందిగా, ఏ ఒక్కరూ నీలోంచి తొలగిపోకుండా కాపాడమని, తొలగిపోయిన వారు కూడా తిరిగి నీలోకి వచ్చి నీ కొరకు సిద్ధపడినట్లుగా అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మీ దాసుని, ఆయన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి, వినే ప్రజలందరినీ వారి కుటుంబాలను కాపాడి రక్షించి వర్ధిల్ల చేయమని యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక.
ఆమేన్.